హాయ్ ఫ్రెండ్స్, రవీంద్ర భారతి ముందు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యాలా వద్దా? దీనికి సంబంధించిన ఒక వివాదం ప్రస్తుతం నడుస్తోంది. సోషల్ మీడియా నిండా ఇదే వివాదం. డిసెంబర్ 2వ తేదీ నుంచి ఈ వివాదం స్టార్ట్ అయ్యింది. తెలంగాణ ఉద్యమకారులకు, సినిమా సెలబ్రిటీలకు మధ్య ఒక రకమైన రాజకీయ, సాంస్కృతిక టెన్షన్ ను ఇది చూపిస్తోంది. అసలు వివాదం ఏమిటి, అసలు ఏం జరుగుతోంది అన్నది మనం తెలుసుకోవడం కంటే ముందు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. అన్నట్టు సంచార్ సాథీ యాప్ అంటే ఏమిటి, దానికి సంబంధించిన వివాదం ఏమిటి, ప్రతి ఒక్కరి మొబైల్లో అది ఉండాలా, ఉంటే ఏమవుతుంది, లేకపోతే ఏమవుతుంది, దానికి సంబంధించి పూర్తి టెక్నికల్ అంశాలను, పొలిటికల్ అంశాలను పరిగణలోకి తీసుకుంటూ వివరిస్తూ ఒక వీడియో నిన్న చేసి పెట్టాను. ఆ వీడియో తప్పకుండా చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనూ పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లోనూ ఆ వీడియో లింక్ ఇస్తూ ఉన్నాను. ఇక బాలుగారి వివాదానికి వస్తే, బాలుగారు లెజెండరీ సింగర్, మనందరికీ తెలిసినటువంటి అద్భుతమైన సింగర్ బాలసుబ్రహ్మణ్యం గారు. వారు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు వాస్తవ్యులు. నెల్లూరు జిల్లాలో వారు జన్మించారు, అందరికి తెలిసిందే. కోవిడ్ సమయంలో వారు మనందరినీ వదిలేసి వెళ్లిపోయారు. బాలసుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు రవీంద్ర భారతిలో జరిగాయి, మనకు తెలిసిందే. అయితే హైదరాబాదులో ఉన్న రవీంద్ర భారతి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక కేంద్రం అది. ఆ రవీంద్ర భారతి ఆవరణలో బాలుగారి విగ్రహం ఏర్పాటు చేయాలని మ్యూజిక్ కల్చర్ అసోసియేషన్ కోరుకుంది. ఎంసీఏ అని చెప్పి షార్ట్ కట్ లో పిలుస్తూ ఉన్నారు. అందుకు గాను 2025 జూన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి పర్మిషన్ అడిగారు. రేవంత్ రెడ్డి గారు సంతోషంగా అంగీకరించారు. ఈ డిసెంబర్ 15వ తేదీన విగ్రహావిష్కరణను ప్లాన్ చేశారు. విగ్రహం తయారైపోయింది, అక్కడ పెట్టారు. విగ్రహము ముందుగా కనిపించదు కదండి, ఒక పట్టా లాంటిది లేదు, క్లాత్స్ గానీ కప్పి ఉంచుతారు కదా, అలా కప్పి ఉంచారు. విగ్రహం సిద్ధంగా ఉంది. ఈ డిసెంబర్ 15వ తేదీన విగ్రహావిష్కరణ జరగాలి, అది ప్లాన్. బాలసుబ్రహ్మణ్యం గారి బావమరిది, సీనియర్ యాక్టర్ శుభలేఖ సుధాకర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి ఆయనను ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి గారు సరే అన్నారు. అలాగే టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఇప్పటికే ఆ సైట్ ను ఇన్స్పెక్ట్ చేశారు, చూశారు. సో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి సమస్య కూడా లేదు. వివాదం ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, డిసెంబర్ 2వ తేదీన తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ సంగమరెడ్డి పృథ్వీరాజ్ యాదవ్, ఈయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడము, ఆ తర్వాత వేరే ఇంకొక యూట్యూబ్ ఛానల్ వాళ్లను తీసుకొని గానీ, లేదు ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఈయనని తీసుకొని గానీ, అది మనకు తెలియదు క్లారిటీ, రవీంద్ర భారతికి వెళ్లారు. అక్కడ శుభలేఖ సుధాకర్ గారు ఇంకా వేరే ఇతరులు ఉంటే వాళ్లతో వాగ్వివాదానికి కూడా దిగారు. అంటే ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఏంటి, తెలంగాణ స్థానికులకు చెందింది రవీంద్ర భారతి అన్నది, ఆంధ్రా నుంచి వచ్చిన బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ఏంటి, ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళ విగ్రహాలకు ఇక్కడ స్థలం ఇవ్వకూడదు, రవీంద్ర భారతి అన్నది తెలంగాణ స్థానికులకు చెందింది అని ఈ డాక్టర్ సంగమరెడ్డి పృథ్వీరాజ్ యాదవ్ అనే తెలంగాణ ఉద్యమకారుడు వివాదాన్ని రాజేశారు, వివాదాన్ని స్టార్ట్ చేశారు దీనికి సంబంధించి. అయితే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి అడిగితే, ఈ పృథ్వీరాజ్ ఆయన ఏం చెప్తున్నారంటే, ఆయన ఆర్గ్యుమెంట్స్ ఏంటి అంటే, ఒక రీజనల్ ఇష్యూ లాగా ఆయన తీసుకొస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు గొప్ప సింగరే అయినప్పటికీ ఆయన ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు. రవీంద్ర భారతి తెలంగాణ ఉద్యమానికి ఒక సింబల్ లాగా ఉండాలి. ఇక్కడ తెలంగాణ హీరోలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే గద్దర్ గారు ఉన్నారు, తెలంగాణ ప్రజాగాయకుడు, గూడ అంజయ్య గారు, అందశ్రీ గారు, ఇంకా చాలా మంది, ప్రభాకర్ రెడ్డి గారు, తెలంగాణకు సంబంధించినటువంటి చాలా మంది కళాకారులు ఉన్నారు, తెలంగాణ హీరోలు ఉన్నారు, తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి సహాయం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, తెలంగాణ చరిత్రలో చాలా కీలకమైన భాగస్వామ్యాన్ని తమంతా తామే ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, పోరాటాలు చేసిన వాళ్ళు ఉన్నారు, కళాకారులు ఉన్నారు. వాళ్ళ విగ్రహాలు ఏమైనా ఏర్పాటు చేయొచ్చు కదా, ఎందుకు ఆంధ్ర నుంచి వచ్చినటువంటి సింగర్ అయిన బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు? బాలు గారి మీద మాకేమీ కోపం లేదు, ఆయన మీద ద్వేషం ఏం లేదు, కానీ ఆయన విగ్రహం ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ? ఇది ఈయన వేస్తున్నటువంటి ప్రశ్నలు. అలా ఇష్యూ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఈ పృథ్వీరాజ్ అనే వ్యక్తి పెట్టినటువంటి పోస్ట్, అలాగే ఆయన వీడియోస్ బాగా నిన్నటి నుంచి వైరల్ అవ్వడం మొదలయ్యింది. ఒక పక్క చాలా మంది తెలంగాణ యాక్టివిస్టులు ఈయనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, తెలంగాణ ఐడెంటిటీని కాపాడాలి అని చెప్పి ఈయనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పాలిటిక్స్ కూడా కనెక్ట్ అవుతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఒక కోణంలో చూస్తేనేమో ఈ డాక్టర్ సంగమరెడ్డి పృథ్వీరాజ్ యాదవ్ టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ కు చెందిన యాక్టివిస్టు అనేది కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏమో లేదు నాకు ప్రస్తుతం బీఆర్ఎస్ తో అండ్ టీఆర్ఎస్ తో సంబంధం లేదు, బీఆర్ఎస్ పార్టీని కూడా విమర్శిస్తున్నాడు అని కొంతమంది అంటున్నారు. సరే, ఆ పొలిటికల్ ఆ గోల లోపలికి వెళ్లకుండా చూస్తే అండి, కొంతమంది సాంస్కృతిక
కార్యకర్తలు ఏమంటున్నారంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి హైదరాబాద్లో ఇతర స్థలాలున్నాయి, అక్కడ ఏర్పాటు చేసుకోండి, రవీంద్ర భారతిని టచ్ చేయకూడదు అని చెప్పి కొంతమంది ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. మరి సపోర్టర్స్ ఏమంటున్నారు, బాలుగారి విగ్రహం అక్కడ ఉండాలి అని. అంటే వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, ఇతర సెలబ్రిటీస్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ శుభలేఖ సుధాకర్ గారు డైరెక్ట్ గా ఈ పృథ్వీరాజ్ తో డైరెక్ట్ క్లాష్ అయ్యారు. అక్కడ శుభలేఖ సుధాకర్ గారు బాలుగారి విగ్రహం ముందే ఈ పృథ్వీరాజ్ గారికి వివరించే ప్రయత్నం చేశారు. అక్కడ ఒక ఆర్గ్యుమెంట్ లాగా, గోలలాగా, రచ్చలాగా నడిచింది. శుభలేఖ సుధాకర్ గారు ఏమన్నారంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగు సినిమా సంగీతానికి ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్ ని మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఇది ఒక కల్చరల్ ఆనర్ బాలుగారికి ఇవ్వడం. రీజన్ తో లింక్ లేదు, వారు ఎక్కడైనా పుట్టుండొచ్చు, దాంతో సంబంధం లేదు. బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగు సినిమాకు సంగీతానికి చేసినటువంటి కంట్రిబ్యూషన్ ని మనం తక్కువ చేస్తే ఎట్లా అని శుభలేఖ సుధాకర్ గారు మాట్లాడారు. ఆ వాదన హీటెడ్ ఆర్గ్యుమెంట్ లోపలికి వెళ్ళింది. శుభలేఖ సుధాకర్ గారు ఇక ఆ స్పాట్ ను వదిలేసి ఆయన కోపంతో వెళ్లిపోయారు అక్కడి నుంచి. ప్రభుత్వం వైపు నుంచి చూస్తే అండి, సాంస్కృతిక శాఖ, టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఇప్పటికే ఆ ప్రిపరేషన్స్ కంటిన్యూ చేస్తున్నారు. అంటే బాలుగారి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడానికి ఆవిష్కరణకు సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ అన్ని కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ఆశీస్సుల కోసం ఇది భారతీయ సంగీతానికి ఇస్తున్నటువంటి ట్రిబ్యూట్ అని జూపల్లి కృష్ణారావు గారు తెలంగాణ మంత్రి వారు మాట్లాడుతున్నారు. ఇక ఫ్యాన్స్, బాలుగారి ఫ్యాన్స్, అలాగే మీడియా వైపు నుంచి చూస్తూ ఉంటే చాలా మంది ఫ్యాన్స్ ఎస్పీబీ స్టాచ్యూ ఎట్ ఆర్బీ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ చేస్తున్నారు. ఆర్బీ అంటే రవీంద్ర భారతి, హ్యాష్ ట్యాగ్ ఎస్పీబీ స్టాచ్యూ ఎట్ ఆర్బీ అనేది సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది. చాలా మంది ఫ్యాన్స్ ఆబ్వియస్ గా ఏమంటున్నారంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాన్ ఇండియా లెజెండ్, తెలుగు సినిమాకు వారు చేసినటువంటి కంట్రిబ్యూషన్ అంతా ఇంత కాదు, సో వారి విగ్రహం అక్కడ ఉండడంలో తప్పేంటి అని ఫ్యాన్స్ మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం స్టేటస్ ఏంటి దీనికి సంబంధించి అంటే December 15th ఈవెంట్ మీద ఒక డౌట్ అనేది నెలకొని ఉంది. ఈ వివాదం వల్ల ఫైనల్ గా ప్రభుత్వం డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం వస్తోంది. అంటే అక్కడి నుంచి విగ్రహాన్ని మార్చాలా, లేదా అక్కడనే ఉంచాలా, లేదా ప్రభుత్వం వైపు నుంచి ఏం చేస్తారు. ఒకవేళ ఆవిష్కరణ కనుక కొనసాగితే మరి ఈ ఉద్యమకారులు వీళ్ళందరూ అక్కడికి వెళ్లి నినాదాలు చేసి, గోల చేసి, రచ్చరచ్చ ఏమైనా చేస్తారా? ఇలాంటి చర్చలు, అనుమానాలు ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఇంకా రియాక్ట్ అవ్వాలా. నిజానికి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లారు. ముఖ్యమంత్రులకు సంబంధించిన సమ్మిట్ ఒకటి తెలంగాణలో జరగబోతోంది December 8th and 9th. దానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని, అలాగే ఆయన పార్టీకి చెందినటువంటి పెద్దలను ఆహ్వానించడానికి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లారు. అలాగే మరికొన్ని విషయాలు ఆబ్వియస్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో రాష్ట్రానికి సంబంధించి ఏం మాట్లాడాలి ఏంటి అనేది ఆయన ఆ బిజీలో ఉన్నారు నిన్నంతా. ఇక రాగానే మళ్ళీ వేరే బిజీలో, వేరే యాక్టివిటీలో ఉంటారు. అలాగే మెస్సీ వస్తున్నాడు, లియోనెల్ మెస్సీ. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేయడము, ఆ బిజీలో ఆయన ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించి స్పందిస్తారా లేదా అనేది ఒక ప్రశ్న. అయితే స్పందిస్తే ఎంత తొందరగా స్పందిస్తారో అనేది నెక్స్ట్ ప్రశ్న. కానీ అండి, ఇది ఒక బ్రాడర్ ఇంపాక్ట్ అయితే పడుతుంది. తెలంగాణ, ఆంధ్ర మధ్య ఒక సెన్సిటివిటీని ఇది హైలైట్ చేస్తుంది. అంటే ఇలాంటి విషయాల్లో రీజనల్ ఫీలింగ్స్ ఎలా ప్లే అవుతాయి అన్నది చూపిస్తుంది. అంటే ఇది కల్చరల్ ఆనర్ వర్సెస్ రీజనల్ ప్రైడ్ అనే దాని మధ్య ఒక పోరాటంలాగా ఆ బ్యాలెన్స్ ఎక్కడ తీసుకురావాలి అన్నది చర్చకు వస్తుంది. బాలుగారు లాంటి లెజెండ్కు ట్రిబ్యూట్ అవసరం, 100% ఇవ్వాలి. అయితే ఆ స్థలం ఎంపికకు సంబంధించినటువంటి సెన్సిటివిటీ ఉందండి. మరి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు రాయండి. ఈ విషయం మీద మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ ఫ్రెండ్స్.